హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనిఫామ్ సెక్యులర్ సివిల్ కోడ్ తమకు ఆమోదయోగ్యం కాదని, షరియా చట్టం విషయంలో తాము రాజీపడే ప్రసక్తి లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చి చెప్పింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సెక్యులర్ సివిల్ కోడ్కు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు ఇప్పుడున్న మతపర సివిల్ కోడ్ను మార్చాలని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైన సివిల్ కోడ్గా ఉందని మన సమాజంలోని ఒక పెద్ద సమూహం నమ్ముతుంది. ఇది నిజం కూడా. ఈ కోడ్ వివక్షాపూరితమైనది. అది మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసి అసమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనమంతా సెక్యులర్ సివిల్ కోడ్కు మారాలి. ఇది ఇప్పటి అవసరం కూడా అని అన్నారు. కాగా షరియా చట్టానికి తాము దూరమయ్యేది లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసినట్టు బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎస్క్యూఆర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. షరియా వంటి పర్సనల్ లాను మతపరమైన సివిల్ కోడ్గా మోదీ పేర్కొనడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇండియాలోని ముస్లింలు తమ మతపరమైన చట్టాలను పాటించే హక్కు ఉందనే విషయాన్ని షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937 చాలా స్పష్టంగా చెబుతోందని తెలిపారు. రాజ్యాంగంలోని 25వ నిబంధన ప్రకారం తమ మతాన్ని పాటించే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు భారత పౌరులందరికీ ఉందన్నారు. ఫ్యామిలీ చట్టాలు ముస్లింలతో సహా అందరికీ వారి వారి మతాలు, పురాతన సాంప్రదాయాల ఆధారంగానే ఉంటాయని చెప్పారు. రాజ్యాంగపరంగా వాడే ఉమ్మడి పౌరస్మృతి పదానికి బదులుగా సెక్యులర్ సివిల్ కోడ్ అనే పదాన్ని మోదీ వాడడాన్ని కూడా ఆయన విమర్శించారు. షరియా చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రధాని ప్రయత్నించారని ఆరోపించారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలు, సాధించిన విజయాలు, అభ్యుదయ, శాంతికాముక భారత్ను గుర్తు చేసుకునే స్వాతంత్ర్య దినోత్సవం నాడు సమాజంలో మత విద్వేషం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం సరికాదని డాక్టర్ ఇలియాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియాలో యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికీ అమల్లో ఉంది. అంటే నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి కూడా ఒక రకంగా ఇలాంటిదే. కానీ చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక చట్టాన్ని తీసుకురావడమే యూసీసీ.